ఎవరైనా ఒక కోచ్ కానీ లేదా ఫుల్ ట్రైన్ కానీ బుక్ చేసుకోవాలని అనుకుంటే దీనికి ఐఆర్సిటిసి అనే రైల్వే సంస్థ ఉంది. వారిని అప్రోచ్ అవుతే వారికి సంబంధించిన అఫీషియల్స్ కోచ్ని కానీ లేదా ఫుల్ ట్రైన్ కానీ బుక్ చేసుకునేందుకు గైడ్ చేస్తారు. అలానే ఐఆర్సిటిసి ఆన్లైన్ ఎఫ్టీఆర్ ట్రైన్ బుకింగ్ సంబంధించిన వెబ్సైట్ ఉంది. దాని ద్వారా కూడా ఈ బుకింగ్ ప్రాసెస్ చేయవచ్చు. దీన్ని ఎఫ్టీఆర్ అంటారు, అంటే ఫుల్ టారిఫ్ రేట్ అంటారు. సో కోచ్ కానీ ఒక ట్రైన్ కానీ బుక్ చేసుకోవచ్చు. అయితే మ్యాక్సిమం ఒక ట్రైన్లో 2 కోచెస్ని బుక్ చేసేందుకు వెసులుబాటు ఉంది. లేదు ఒక ఫుల్ ట్రైన్ చేయాలనుకుంటే అప్ టు 24 కోచెస్ వరకు బుక్ చేసుకోవచ్చు. అయితే దీనికి మినిమం 18 కోచెస్ కంపల్సరీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 18 కోచెస్ కంటే తక్కువ బుక్ చేసుకున్నా కూడా 18 కోచెస్ సంబంధించిన ఫేర్ని మాత్రం కట్టాల్సి ఉంటుంది. సో దీనికి ఆన్లైన్లో మనము ఎఫ్టీఆర్ రిక్వెస్ట్ ఇనిషియేషన్ చేయాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ ఇనిషియేషన్ చేయగానే వితిన్ 6 డేస్లో సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. ఒక కోచ్కి అయితే 50,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్, అలాగే ఫుల్ ట్రైన్ బుకింగ్ సంబంధించి 9 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ సెక్యూరిటీ డిపాజిట్ కట్టిన తర్వాత వాళ్ళు ఒక ఆటోమేటెడ్ జనరేటెడ్ రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఫర్దర్గా ఉండే అన్ని కరస్పాండెన్స్కి ఆ రిఫరెన్స్ నెంబర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక కోచ్ బుక్ చేయాలంటే మనకి ఫేర్ ఎలా ఉంటుంది అంటే ఆ ట్రైన్ ఆరిజిన్ డెస్టినేషన్ సంబంధించి ఆ కోచ్ క్లాసుని బట్టి స్లీపరా ఏసీఆ దాన్ని బట్టి అందులో ఉండే బర్త్స్ని బట్టి సో అది ఫుల్ ఆ కోచ్కి ఎంతైతే ఫేర్ అవుతుందో దానికి టు అండ్ ఫ్రో అంటే అప్ డౌన్ 2 కలిపి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటే సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ కూడా ఉంటుంది. వీటికి అదనంగా డిటెన్షన్ ఛార్జెస్ అని షంటింగ్ ఛార్జెస్ అని ఆ మిగతా ఛార్జెస్ కూడా కట్టాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఆపరేషనల్లీ ఫీజిబుల్ ఉంటే ఐఆర్సిటిసి వాళ్ళు త్రూ ఆన్లైన్ మోడ్లో అడ్వైజ్ చేస్తారు. సో వన్స్ కన్ఫర్మ్ అవుతే ఫీజిబిలిటీ ఉన్న తర్వాత కోచ్ అటాచ్మెంట్ కానీ లేదంటే స్పెషల్ ట్రైన్ అరేంజ్మెంట్ కానీ కన్ఫర్మ్ అవుతే దానికి సంబంధించిన ఫుల్ ఫేర్ అనేది 48 అవర్స్ బిఫోర్ ట్రైన్ డిపార్చర్కి ముందు ఆల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పేమెంట్ చేసిన తర్వాత ట్రావెల్ కంప్లీట్ అయిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ ఫుల్గా రీఫండ్ చేస్తారు. దానికి సంబంధించిన ప్రొసీజర్ కూడా ఐఆర్సిటిసి అఫీషియల్స్ గైడ్ చేస్తారు, లేదంటే ఆన్లైన్లో కూడా ఈ డీటెయిల్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఇష్యూలో కోచ్ కానీ ట్రైన్ కానీ క్యాన్సిల్ చేయాల్సి వస్తే 2 డేస్ బిఫోర్ వరకు క్యాన్సలేషన్ అప్ టు 2 డేస్ బిఫోర్ జర్నీ క్యాన్సిల్ అవుతే 10% ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది. అలాగే 1 డే బిఫోర్ వరకు అంటే అప్ టు 4 అవర్స్ బిఫోర్ జర్నీ ఆఫ్ ద ట్రైన్ అప్ టు 1 డే అంటే ఒక రోజు ముందుగా అప్ టు 4 అవర్స్ బిఫోర్ జర్నీ ఆ పీరియడ్లో క్యాన్సలేషన్ చేస్తే 25% పే చేయాల్సి ఉంటుంది. అలాగే ట్రైన్ డిపార్చర్కి 4 గంటల ముందు అంత లోపల పీరియడ్లో క్యాన్సిల్ చేయాల్సి వస్తే 50% ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది.